మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే రాజకీయంగా? ఆయన కూటమికైతే పర్సెంట్ సహకరిస్తున్నారండి. ఓకే, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఏంటంటే వాళ్ళ పార్టీలో కొంత వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటూ ఉండొచ్చు, కానీ ఆయన ఏంటంటే రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తి ఆయన. తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారండి ఇటీవల. అది అనవసరం సార్, వాళ్ళు ఏదో అన్నారని ఆ ఉద్దేశంతో అన్నారు తప్ప యాక్చువల్లీ ఇక్కడే ఆయనకి పికప్ చేసుకుంటున్నారు ప్రతిదీ. ఓకే, మరి నిన్న కవిత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద దేశద్రోహం కేసు పెట్టాలంటున్నారు ఆమె. వాళ్ళ నాన్నగారి మీద పెట్టాలి, వాళ్ళ నాన్నగారి మీద, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద, వీళ్ళ మీద పెట్టమనండి. వీళ్ళు దేశాలు రాష్ట్రాలు వదిలేసి వాళ్ళు పోటీ చేయొచ్చు, మనం మాత్రం హైదరాబాద్ వెళ్ళకూడదు. సో స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ తరపున మాట్లాడతారు పవన్ కళ్యాణ్, డబ్బులకు లొంగిపోతారు అమ్ముడుపోతారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. నా ప్రశ్న ఏంటంటే నిజంగానే డబ్బులకు అమ్ముడుపోతారా పవన్ కళ్యాణ్ గారు? కుటుంబంలో 5 ఉన్నాము సార్, అందులో ఒకటి చెడిపోతాడండి. ఓకే, తండ్రి తప్ప, తండ్రిది ఎలా తప్పైద్ది? నలుగురు కానీ రోజుకు 2 కోట్లు తీసుకునే హీరో పవన్ కళ్యాణ్ గారు ఇలా డబ్బుల కోసం రాజకీయాల్లో వచ్చి అమ్ముడుపోతారా? ఇది చెప్తున్నాం, చౌకబారు క్యారెక్టర్ దెబ్బతీసేలాగా. అలాగనుకుంటే ఆవిడ మీద ఎన్నో ఆరోపణలు. అవును, ఏమండి మన దగ్గర ఆరోపణలు. పొత్తులో వెళ్తే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ప్రభావం చూపిస్తారు అనుకుంటున్నారు? టీడీపీ బీజేపీతో ఏముండదు. తెలంగాణలో జనసేన ఏముండదు, ఉంటే టీడీపీ ఉండదు, బీజేపీ ఉండదు అంతే తప్ప బీఆర్ఎస్ కానీ పవన్ కళ్యాణ్ కానీ కాంగ్రెస్ కానీ ఏముండదు. సో చివరిగా తన అభిమాని అయినటువంటి ఒక కుర్రోడి దగ్గరికి వెళ్ళారు నిన్న పవన్ కళ్యాణ్ గారు. సో అంజన్ కుమార్ దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నాడు, ఆ బాలుని పరామర్శించారు. ఆ పరామర్శ మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఆ కుర్రోడు ఎన్నో జన్మలో అదృష్టం అండి. ఒక వ్యక్తిని కలవాలంటే ఎంతో టైం తీసుకుంటాడు. అలాంటి సామాన్యుడు పవన్ కళ్యాణ్ మాకే కుదరట్లా. అలాంటిది ఆ కుర్రోడు ఎంతో అదృష్టం చేసుకున్నాడు. ఆయనే వచ్చారు డైరెక్ట్ గా, ఈయనే వచ్చాడు, టైం స్పెండ్ చేశాడు. అవును, అలాంటి అదృష్టం. సో వాళ్ళ నాన్నగారు అయితే స్పందించారు. స్వయాన అంజన్న స్వామి మా ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుంది అంటున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారిని. ఎవరు అభిమానం వాళ్ళదే. ఓకే, అంతే కదండి, మీరు అభిమానించే అంతేగా. నేను మీకోసం గొప్పగా చెప్తాను, అతను ద్వేషం అనుకోండి, అతని కోసం నేను చెడుగా. ఫైనల్ గా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి వేస్ట్ ఫెలోస్ అండి ఒక విధంగా. చాలా థ్యాంక్స్ అన్న. ఏంటి తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు మరొకసారి వస్తూనే ఉన్నాయి. ముందుగా ఆయన తెలంగాణలో పోటీ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటంటే? తెలంగాణలో పోటీ చేయొచ్చు, మధ్యప్రదేశ్లో చేయొచ్చు, లేకపోతే రాజస్థాన్లో చేయొచ్చండి. ఈజ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆయన ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్కి టీఆర్ఎస్ గవర్నమెంట్కి అక్కడ ప్యాంటులు తడుస్తున్నాయి. ఆయన వచ్చి ఆయన వెనక మళ్ళీ ఇంకిద్దరు బయలుదేరుతారు దాదాలో. వీళ్ళని గురించి భయపడుతున్నారు. మరొక మారు కేసీఆర్ గారు కుదిరి కవిత గారు నిన్న కూడా మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, యువకులను రెచ్చగొడుతున్నారు, కాబట్టి దేశద్రోహం కేసు పెట్టాలి పవన్ కళ్యాణ్ మీద అంటున్నారు కవిత గారు. వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు ఏం చేశారండి? వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు నాన్న ఒక పక్కన, కొడుకు ఒక పక్కన, ఈమె ఒక పక్కన, వాళ్ళ బావ ఒక పక్కన, నలుగురు 4 పక్కన చేరి భయంకరమైన విద్వేషాలు రెచ్చగొట్టారు. మామూలు విద్వేషాలు కాదు అవి. ఎంతమంది అనుకున్నారో ఎంత చేశారో నాకు తెలుస్తుంది. నేను ఆ టైంలో హైదరాబాద్లోనే ఉన్నా. అది పవన్ కళ్యాణ్ గారు ఏమి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? వాళ్ళు వద్దంటే నేను ఎందుకు వద్దు అని చెప్పి అడుగుతున్నారు అంతవరకే, అంతేగాని ఆయన విద్వేషాలు ఎక్కడా రెచ్చగొట్టలా. అక్కడేమో కవిత గారు, ఇక్కడేమో మాజీ మంత్రి రోజా గారు. పవన్ కళ్యాణ్ ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ, జనాల చెవులు కూడా క్యాబేజీ పెట్టారు, జనాలు ఓట్లతో గెలిచి వాళ్ళకి మోసం చేశారు అని ఏమీ మాట్లాడుతున్నారు. జనాల చెవులో క్యాబేజీ ఎవరు పెట్టలేదండి. జనాల చెవులో క్యాబేజీ పెట్టింది ఎవరో, జనాలు వెన్నుపోటు పోసింది ఎవరో, జనాలు డబ్బులు తిన్నది ఎవరో, ఆడుతాం ఆంధ్ర అని అదని ఇదని ప్రజలందరికీ తెలుసు. మరి ఈ మూకమ్మడి దాడి ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? అది కూడా పర్సనల్ అటాక్లు. పర్సనల్ అటాక్ ఏం లేదండి. ఇప్పుడు కాపు వర్గాన్ని, ఈ కమ్మ వర్గాన్ని విడగొడతానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన నేను వీటికి పోను, నేను బయటికి రాను అంటున్నారు. కాపు నాయకులు వచ్చి అడిగినా కానీ పోతే మీరు పోండి వైఎస్ఆర్సీపీ ఏమంటా, నేను రాను, నేను కూటమి దగ్గరే ఉంటా, కూటమి రూలింగ్ చాలా బాగుంది అని చెప్పి ఆయన బ్లంట్గా చెప్పేస్తున్నారు. చివరిగా నిన్న ఆయన అభిమానైనటువంటి నిరంజన్ అనే ఒక బాలుడు దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నారు. అతన్ని పరామర్శించారు పవన్ కళ్యాణ్ గారు. స్వయాన ఆయన ఇంటికి వెళ్ళి అలా ఒక అభిమానిని పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడం మీద మీ అభిప్రాయం అంటే? అది మానవ సంబంధం అండి. మానవ విలువలు తెచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఒక చిన్న పిల్లాడు కోరిన వెమ్మటే ఆయన అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించడం, ఆ పిల్లగాడిని ఆయన కోరిన కోరికలు తెచ్చడం, కుక్క పిల్లని ఈ ట్యాబులు ఇవ్వటం కూడా ఆయన పంపించారు. అంతేగాని
వీళ్ళకి మళ్ళీ ఎవరిని చంపుదామా, ఎవరిని తెల్లారి తగలేద్దామా, లేకపోతే ఎవడు ఆస్తులు దోచుకుందామని చెప్పేసి ఆయనకి ఏనాడు ఉండదు, ముందు కూడా ఉండదు. ఆ పిల్లడి తండ్రి మాట్లాడుతూ స్వయాన కొండగొట్టు అంజన స్వామి మా ఇంటికి వచ్చినట్లుగా ఉంది అని అంజన స్వామితో ఆయన పోల్చారు పవన్ కళ్యాణ్ గారిని. కొండగట్టు అంజన కాదండి, ముక్కోటి దేవతలు వచ్చినట్టు ఆయన వెళ్తే అక్కడికి. మరి ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా మీరు? పవన్ కళ్యాణ్ గారిని సంబంధం లేని విషయాల్లో లాగి మరీ తిట్టే వాళ్ళకి అది ఆయన వేసే ఎత్తుగడలు కానీ, ఆయన పాటించే నియమాలు కానీ, లేకపోతే మానవ సంబంధాలు కానీ చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వీటన్నిటికంటే ముందు అన్ని ఈ కూటమి నుంచి విడగొట్టాలి. దాని గురించి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ నడవదు, ఏమీ సాగదు. రాజకీయం పరంగా చెప్పను కదా నేనండి, ఆయన నా అభిమాని. రాజకీయ పరంగా ఆయన చెప్పండి. నేను పవన్ కళ్యాణ్ నేను చిన్నప్పుడు పాండ్సాయనికి ఆయన రాజకీయ పరంగా నేను విమర్శించాను. నేను విమర్శించమనట్లేదు, పొగడమనట్లేదు. అసలు మీ అభిప్రాయం ఏంటన్నా ఆయన రాజకీయంగా? ఆయన మంచి పనులు చేస్తుంది అనుకోండి, కానీ సొంతంగా ఆయన పార్టీ పెట్టుకుని చేయకుండా మంచిదండి. కుటుంబ ప్రభుత్వం ఎవరో ఎక్స్పెక్ట్ చేయదు కదా, చేతదా? ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అదండి, ఆయన కూడా ఉంటే బాగుంటుంది. సరే, తెలంగాణలో పోటీ చేస్తానని ప్రకటించారు ఆయన. తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు? చేయాలి కదండి, మరి చేస్తామంటున్నారు. చేసిన తర్వాత తెలుస్తుంది. అంతే, అన్ని సీట్లు వస్తాయో తక్కువ ఎక్కువ వస్తాయో అని తెలుస్తుంది. కెమెరా ఎక్కడ ఉందన్నా? అదేలేండి, ఇక్కడ ఏపీలో కూటమిలోంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు 170 స్థానాల్లో సింగిల్గా వెళ్తే ఎలా ఉంటుంది? వెళ్ళాలి కదండి, పోటీ చేస్తే తెలుస్తుంది కదండి. నేనే చేయాలంటే ఆయన ధైర్యం చాలట్లేదు. ఇప్పుడు చెప్పుకోవడం కాదు, మా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశాడు, పోటీలో ఓడిపోయాడు. ఇప్పుడు మొదటి చంద్రబాబు మీద కలిసి పోటీ చేయడానికి నెగ్గాడు. ఇప్పుడు జగన్మోహన్ పక్కన సీట్లు వచ్చినాయి, 157 వచ్చినప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు కంపల్సరీ. మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ గారు మాత్రం సీఎం గారు అంటే సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారు జగన్ గారా? ఇది చెప్పి వాస్తవం ఏంటో చెప్పండి. నిజంగా చెప్పుకోవాలనుకుంటే సొంతంగా పోటీ చేయమని చెప్పండి. చూద్దాం, సీఎం అవడం చాలా కష్టం. సొంతంగా చేస్తే ఆయన అప్పుడు ఓడిచ్చారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో సీఎం అవడం పవన్ కళ్యాణ్, తెలంగాణలో అయితే అక్కడ కూడా అవడం. విజయ్ గారు లాగా సీఎం అయ్యే అవకాశం. మీరు ఆయన అభిమానం అంటున్నారు. అవునండి, ఇప్పుడు మన నేత ఓటు ఉండలేదు కదా, అందరూ వేస్తేనే లేదు అంతే కదా. మరి ఇప్పుడు సీఎం అయ్యాడు, విజయ్ సీఎం అయ్యాడు అంటేనే మొత్తం అందరికీ పోటీ అయ్యేది కాబట్టి సీఎం అయ్యాడు. అదేండి మరి. ఇక్కడ మీకు ఏం చెప్పనా అన్న, మీకు ఏం చెప్పనా, ఇక్కడ కులపిచ్చి ఎక్కువ ఏపీలో. మాది అన్నకి ఏదో ఓటేయడు, అన్ని కులాలు వేస్తేనే కదా గెలిచేది. అది మరి అండి. అందులేక కానీ కూరమతో పెట్టిన సీఎం డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్ అండి. ముఖ్యమంత్రి అవకాశం భవిష్యత్తులో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకైనా అవ్వచ్చండి. చేసి మంచి పని బట్టి అవుతాడు, సింగిల్గా పోటీ అయితే అవుతాడు. ఈ 2 ఏళ్లలో మీరేమైనా విన్నారా పవన్ కళ్యాణ్ డబ్బులు తినడం కానీ అవినీతి చేయడం అన్నమాట? అది మాకు తెలియదు, అది తినలేదండి. ఏం చేయనా కానీ తప్పు నా మాట చెప్పకూడదు. వ్యక్తిగతంగా అయితే మీరు అభిమాని, రాజకీయంగా మాత్రం జగన్ గారు అభిమాని. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు మంచి మనిషి అండి. రాజకీయంగా మాట్లాడుకుంటే ఆయన గురించి? రాజకీయంగా కూడా మంచి వ్యక్తే. కాకపోతే ఒక పెద్ద మనిషిగా చంద్రబాబు గారిని గౌరవించి ఆయన అడుగుజాడలో నడుస్తున్నాడు. మాకు చంద్రబాబు నాయుడు గారి కంటే ఆయన చాలా అభిమానం. తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల. ప్రకటన మీద మీ అభిప్రాయం అంటే? పోటీ చేయొచ్చు, ఏముందండి, ఇండియాలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, నేనే చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈయన అక్కడ ఉన్నవాడే, వాళ్ళ అన్నయ్య అక్కడ ఉన్నవాడే, చంద్రబాబు గారు అక్కడ ఉన్నవాడే, లోకేష్ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నవాడే. కాకపోతే వాళ్ళు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఏం పని అంటున్నారు తెలంగాణలో ఉన్న నాయకులు? తెలంగాణ అంతేలేండి. నిన్న కూడా మాట్లాడారు కవిత గారు, పవన్ కళ్యాణ్ మీద దేశద్రోహం కేసు పెట్టాలంటున్నారు. ఆమె కవిత గారు వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకోమనండి ముందు. ఆమె మీద ఉన్న మద్యం కేసును అది కాపాడుకోమనండి. బీజేపీ లిక్కర్ స్కామ్లో బీజేపీతో సహా ఏదో వాళ్ళకి వంగి నమస్కారాలు పెట్టి బయటకు వచ్చింది. మరి అది ఎప్పుడు బయటకు వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళొద్దో తెలీదు. ఆమె కూడా రాజకీయం చేస్తుంది, ఏం చెప్తావు? నిన్న మాట్లాడుకుంటే ఆయన అభిమాని ఒక చిన్న పిల్లాడు నిరంజన్ చూసే ఉంటారు, ఆ బాబు దగ్గరికి వెళ్ళి పరామర్శించారు పవన్ కళ్యాణ్ గారు. అవునండి. సో ఆ పరామర్శ మీద మంచిదండి. ఆయన ఇంటికి వెళ్ళడం ఏంటంటే, అది మరి అంత పెద్ద మనిషి అక్కడికి వెళ్ళడం అంటే సామాన్య విషయం కాదు కదండి. తండ్రి గారు మాట్లాడుతూ అవునండి, స్వయాన అంజన స్వామి మా ఇంటికి వచ్చినట్లుగా ఉంది ఆయన చెప్తున్నారు. ఆయన దృష్టిలో ఒక దేవుడేనండి, దేవుడు లాగానే కొలుచుకున్నాడు ఆయన. అలాంటి వ్యక్తిని పట్టుకొని మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ ఏపీలోని ఏం పేగలైపోయారు, తెలంగాణలో ఏం పొడుస్తారన్నారు. అసలు ఆర్కే రోజా గురించి మాట్లాడడం కూడా మనకు చాలా టైం వేస్ట్ అండి. మాజీ మంత్రి అయ్యి ఉండి, ఒక మహిళ అయ్యి ఉండి, భాష మీద అవి ఏం చేసిందండి, అవి ఏం పీకింది?
5 సంవత్సరాలు. ఈ భాష మీద ఈ భాష కరెక్ట్ కాదండి అమ్మ. మహిళ ఉండి పీకటం అనేది కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. ఆ వాయిసే కరెక్ట్ కాదు అసలు. ఫైనల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి తిప్పడం మళ్ళీ 29లో బుద్ధి చెప్తాడండి ఆయన. గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయన ఇండివిజువల్గా పోటీ చేస్తారు. ఇదో సెన్సేషన్ అయితే ఇండివిజువల్గా అన్ని సీట్లకి పోటీ చేస్తారు. ఆయన ఏమో 15 ఏళ్ళ కూటమి కలిసే ఉంటుందని ఆయన చెప్తున్నారు. అసలు సరే, సింగిల్ గా 170 స్థానాల్లో పోటీ చేస్తే జనసేన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిర్ణయం ఉంటుంది. సరే, నా ప్రశ్న సింగిల్ గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు? 170 స్థానాల్లో ఏపీలో సింగిల్ గా వెళ్తే ఒకటి ఆయనే వస్తాడు. జగన్ గారిని కాదని, చంద్రబాబు నాయుడు గారిని కాదని పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటారా ఏపీ ప్రజలు? ఇంకోటి తెలుసా మీకు? చెప్పండి. పవన్ కళ్యాణ్ జగన్ కలవచ్చు. ఇది ఇంకా సెన్సేషన్. వాళ్ళిద్దరికి అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరు కలిస్తే ఆ లెక్క వేరే ఉంటుంది. నాకు తెలిసి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు, కానీ వాళ్ళిద్దరు కలుస్తారా? ఇప్పుడు రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు. అవును, శత్రువులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అవును, కానీ వీళ్ళిద్దరు విషయంలో అది ఓకే అయితే అవకాశాన్ని బట్టి ఓకే. సరే, ఒకవేళ వాళ్ళిద్దరు కలిస్తే మీరు అన్నట్టు ఊహజనితో జగన్ గారు పవన్ గారు కలిసి వెళ్తే ఎన్నికల్లో కలవచ్చు. కలిస్తే ఎలా ఉండదు? కలిస్తే ఇద్దరు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, గవర్నమెంట్. ఇప్పుడు ఆయన తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో ఏంటంటే వచ్చే అవకాశం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ బలం గట్టిగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ బలం గట్టిగా ఉంది నాన్న. అక్కడైతే వచ్చే అవకాశం లేదు. తెలంగాణలో జనసేన అంటే పొత్తులో వెళ్తే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో వెళ్తే తెలంగాణలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో వెళ్తే అసలు టీడీపీకి ఉనికి లేదు. బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి. కిషన్ రెడ్డి ఉన్నాడు కానీ, అవును, కిషన్ రెడ్డి ఉన్నాడు కానీ తెలంగాణలో, కాకపోతే అండి అతనికి అంత పట్టు లేదు. సో భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఆయన చూద్దాము. భవిష్యత్తు అనేటువంటిది చివరిగా ఒక్క మాటలో ఆయన మీద మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ జగన్ నాకు తెలిసి పోటీ చేస్తారయ్యా, చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అంత అవగాహన లేదు. కాకపోతే వ్యక్తిగత పరంగా సమయానికి తగ్గ ఆలోచన చేసి ఈ సబ్జెక్ట్ గురించి మనం చేస్తున్నామంటే ఇది కరెక్ట్ అయినది కాదా అవునా అని ఆలోచించిన తర్వాతే స్టెప్పింగ్ వేస్తారు. తెలంగాణలో కూడా పోటీ చేస్తారని ప్రకటించారు ఇటీవల ఆయన. నిన్న ఆఫీస్ కూడా రీఓపెన్ చేశారు తెలంగాణలో. ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఆ ప్రకటన మీద? తెలంగాణలో కూడా ఓపెన్ ఇచ్చేశారు అంటే నాకు చూడటం కుదరదు. కానీ ఇప్పుడు మనం ఆకులో భోజనం పెట్టుకున్నామండి, ఇంకా ఇంకొక ముద్ద ఎగస్ట్రా తినేందుకు మనం ఆలోచించుకుంటాం. అలాగే ఇక్కడ మంచి పేరు వస్తే నాకు ఇంకో చోట కూడా వెళ్తే మనకి బాగుంటుందని అనిపించేది. ఆ ఉద్దేశంతోనే మన ఎంతవరకు ప్రభావం చూపిస్తారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తే? ఒకవేళ బాగానే ఉంటుందండి. విజయ్ గారిలా ముఖ్యమంత్రి అవుతారా సింగిల్గా వెళ్తే? విజయ్ గారు లాగా తమిళనాడులో విజయ్ గారు ఎలాగైతే ముఖ్యమంత్రి అయ్యారో అది నాకు అవగాహన లేదు. సరే, ఇక్కడ ఏపీలో బాబే కూటమిలోంచి బయటకు వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు నేను చూడటం కుదరదు, నాకు అంత అవగాహన లేదు. చివరిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూతురు కవిత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద దేశద్రోహం కేసు పెట్టాలి, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, యువకులను రెచ్చగొడుతున్నారు అంటున్నారు. ఆమె కమెంట్స్ మీద మీ అభిప్రాయం అంటే? పెడతానన్నారు, ఓకే. ముందు కేసీఆర్ గారు వాళ్ళ డాక్టర్ కవిత గారు ఇప్పుడు మా నాన్నగారి గురించి తెలంగాణలో ఎలా కామెంట్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ కామెంట్లు ప్రస్తుతానికి లీడింగ్లో ఉన్నాయి, ఈ రెండింటిని తర్జుమా చేసుకుని బేరీజు చేసుకున్న తర్వాత అప్పుడు ఏదైనా ఆమె టాకింగ్ అనేది చేయాలని నా ఉద్దేశం. చివరి ప్రశ్న, ఇబ్బంది పెట్టను. ఏపీలోనే ఏం పేకలైపోయారు, తెలంగాణ వెళ్ళి అక్కడ ఏం పొడుస్తారు పవన్ కళ్యాణ్ అంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా గారు. సో ఆమె కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి ఇంకా చివరిగా అంటే? ఇప్పుడు ఏపీలో
ఇప్పుడు వాళ్ళ నెగిటివ్ ఏపీ, వాళ్ళంతా ఉన్నది తెలంగాణ. ఓకే. మరి తెలంగాణలో అన్నాళ్ళ నుండి ఇక్కడికి, తెలంగాణలో అన్ని సంవత్సరాలు సినీ ఫీల్డ్లో ఉండి ఇక్కడికి వచ్చి రాజకీయంగా ఎదుగుదల వచ్చి మళ్ళీ తెలంగాణకి వెళ్తున్నారు అని అంటే ఆ ఎదుగుదల అనేది ఉండబట్టాక అంతే వెళ్ళాలని చెప్పి. చివరికి ఒకే ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద అంటే? పవన్ కళ్యాణ్ గారి గురించి నా అభిప్రాయం ఏంటంటేనండి, భవిత యువత మన ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని యువత అనేవాళ్ళు ఇబ్బంది పడకూడదు. దీనికి నేను ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నాను కాబట్టి వారు చేసే దానికి నేను కూడా కాస్త ప్రోద్బలంగా ఉండి సహకరిస్తే బాగుంటుంది అని చెప్పి అనుకునే వ్యక్తిగతం కలవాడండి పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్స్.